హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదిగోండి. నేను ఇంట్లో అప్పుడప్పుడు పాలు విరిగిపోతే వాటితో నేను ఈ పన్నీర్ ఇలా తయారు చేశాను అనమాట. వీటితో మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పాలు వేస్ట్ అయినప్పుడు ఇలా మనం వేస్ట్ చేసుకోకుండా పన్నీర్ చేసుకొని పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగా కోసి పెట్టుకున్నాం అనమాట. అన్నిటిని ఇలా ముక్కలుగా కోసి పెట్టుకుని చూడండి ఫ్రెండ్స్, వీటిని మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఫ్రై చేసుకొని చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట అన్నిటిని. ఈ బాక్స్ డైని ఫ్రెండ్స్, మనకైతే ఇవ్వండి ఫ్రెండ్స్, గ్రేవీ కోసం ఒక 2 టమాటాలు, ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం తెల్ల నువ్వులు, కొంచెం గసగసాలు, ఇవి జీడిపప్పు కొంచెం వేస్తున్నాను అనమాట. ఇవన్నీ గ్రేవీ పెట్టుకోవాలి. వీటిలోకి ఒక 2 లవంగాలు, ఒక చిన్న చెక్క వేసుకున్నాం అనమాట. దీన్ని ఇలా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా మెత్తగా. ఆ తర్వాత అదే బాండీలో మనం ఇందాక పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదా, అందులోకి 1 స్పూన్ ఆయిల్ ఎక్స్ట్రా వేసుకున్నాం అనమాట. దానిలోకి ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం షాజీరా వేసుకున్నాం అనమాట. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. మొత్తాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో పచ్చివాసన పోయేంత, మనం పచ్చి కదా మిక్సీ పట్టింది, పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మిక్సీ పట్టాలి. సారీ ఫ్రెండ్స్, ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్లోకి మనం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి తిప్పుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. గ్రేవీ ఇలా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. దీనిలో కొంచెం మనం కారం వేసుకున్నాం. 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాం అనమాట. ఇది కొంచెం స్పైస్ తక్కువే ఉంటుంది, అందుకే ఇంకొంచెం వేసాను అన్నమాట నేను. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇదేంటి ఫ్రెండ్స్, గ్రేవీ అంతా బాయిల్ అయిందనమాట. ఫ్రై అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకున్నాం. ఇలా మసాలాలో ఒక 15 మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే మసాలా పట్టిద్ది అనమాట బాగా. కొంచెం మసాలా పట్టేంత వరకు దీన్ని ఇలా బాయిల్ చేసేసుకున్నాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ పోసుకున్నాం అనమాట. కొంచెం సేపు బాయిల్ అవనిస్తే కర్రీ మనకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే కొంచెం 1 స్పూను ధనియాల పొడి వేసుకున్నాం.
చూడండి ఫ్రెండ్స్, మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎలా ఉన్నాయో, గ్రేవీ చాలా బాగా వచ్చింది కదా. దీన్ని రైస్లో కానీ చపాతీల్లో కానీ వేసుకొని తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం ఇంట్లో తయారు చేసిన పన్నీర్తో మన ఇంట్లోనే తయారు చేసుకున్న కర్రీని చూడండి ఎలా ఉందో. చికెన్ కర్రీ ఇలా ఉంది కదా. అంతే ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.